దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ వెంకటకృష్ణాపురం గ్రామంలో విమోచన మహోత్సవాలు జరుపుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి, అనుగ్రహించిన శ్రేష్టమైన వాతావరణాన్ని బట్టి స్థానిక దైవజనుల కుటుంబము, సహవాస నాయకులు, సహవాస సేవకులు, వేదిక మీద ఉన్న భక్తులు, భక్తురాండ్రందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. విశేషంగా స్థానికేతర సంఘాల నుండి వచ్చినటువంటి దేవుని ప్రజలైన వారికి, మా ప్రియ సహోదరులు, విశేషంగా గ్రామస్తులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ విమోచన పండుగల యొక్క దీవెన కూడిన మనకే కాకుండా ఈ గ్రామ ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆహ్వానించబడిన రీతిగా మన మధ్యలో మా బావగారు నిజామాబాద్లో సేవ చేస్తున్న దైవజనులు సజ్జా రామకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారితో పాటు మా మేనగోడలు కూడా ఉన్నారు. వారిద్దరు కూడా వేదిక మీదకి రావాలి. వారి చేతుల మీదుగా కూడా బెలూన్స్ విడిచిపెట్టిన తర్వాత దైవ సేవకులతో కలిసి వారు కూడా మనతో వేదిక మీద ఉండాలని కోరుతూ ఉన్నాం. వారు నిజామాబాద్లో అన్య జనాంగం మధ్యన ఒక బలమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. అలాగే వారి కుమార్తె మా మేనగోడలు ప్రజెంట్ జర్మనీ దేశంలో జాబ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతం నుండి చెల్లి, మన మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, దైవజనరాలు భాస్కరమ్మ గారి సంఘం నుండి చెల్లి నిజామాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అన్య జనాంగం మధ్య గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. సో ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పావురాయిలు కూడా ఎగరడానికి చాలా ఆశపడుతున్నట్టుగా ఉన్నాయి. తొందరపడుతుంది, మిమ్మల్ని తొందరగా వదిలిపెట్టండి. శాంతి సందేశాన్ని మా వెంకటకృష్ణాపురం ప్రజలకు అందించాలని ఆశ కలిగి ఉన్నారు. బావగారు ముందుకు రండి. పవర్ పెట్టుకోండి, బెలూన్ పెట్టుకుంటారు, పవర్ పెట్టుకుంటారు. ఓకే, ఉంటుందా? ఓకే, ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకోండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నీ మహాకృప చొప్పున ఈ ప్రాంత ప్రజలను, దైవజనుల కుటుంబ సేవ సహవాసం అంతటిని మీరు ప్రేమించి ఘనంగా ఈ విమోచన పండుగలు జరుపుకోవడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహవాస నాయకులు, కుటుంబం సేవకులు, విశేషంగా స్థానిక సంఘ కాపరి దైవజనులు నాయన వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవరాజు గారిని, కుమార్తెని, బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వారి తల్లి, సహోదరులు, అందరి బంధువర్గాన్ని కూడా నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. ఇదిగో నీ లేఖనం సెలవిచ్చినట్లుగా కుడి ఎడమలు ఎరుగని ప్రజలు నీ సత్యాన్ని గ్రహించి నీ వైపు త్రిప్పబడుతూ ఉండగా ప్రతి ఆటంకం పాదపీఠంగా మార్చండి. నీ కార్యములు దినదినము నీ పరిచర్య పక్షంగా జరిగించండి ప్రభు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచండి. నీ జాడలు సారమును వెదజల్లబడునుగాక తండ్రి. నీ మహోన్నతమైన కటాక్షం, కనికరం, దీవెన ఈ సంవత్సరం కూడా మీరు అనుగ్రహించండి. ఇదిగో ఈ రెండవ రాత్రి ప్రభువా నీ నామం పేరిట శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి కపోతాలను, ఇదిగో నాయన స్వేచ్ఛకు, స్వతంత్రతకు నిదర్శనంగా ఇదిగో ఈ బెలూన్స్ నీ నామం పేరిట విడిచిపెడుతుండగా మీరే ఈ ప్రాంత ప్రజలు గొప్ప సౌవార్థీకరణ కలిగించు, స్వేచ్ఛను, సంపూర్ణమైన దైవ కటాక్షమును కలిగించి దీవించి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు పొందవలసి ఉందని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ప్రాంత ప్రజల సంతోష, క్షేమ, దీవెన కొరకై ఈ పావురములను, బెలూన్స్ను యేసు నామంలో విడిచిపెడుతున్నాము. ప్రభు మహిమ పొందునుగాక. అందరూ చప్పట్లు కొడదాం. Let us clap everybody.
దీవించబడును గాక. ఇదే సమయంలో మన మధ్యలో కేక్ ఉంది. కేక్ కటింగ్ కార్యక్రమానికి స్త్రీల మైత్రి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. స్త్రీల మైత్రి అందరూ ముందుకొచ్చి మరి మా అక్కగారిని ముందు పెట్టుకుని అందరూ ఈ కేక్ కట్ చేయాలని కోరుతా ఉన్నాను. అందరూ ముందుకు రండి. అమ్మ రండి, అమ్మ అందరు రండి. ప్రియాంక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పేరిట మన గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ స్త్రీల మైత్రి కేక్ కట్ చేస్తా ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచాలి. సో మీరే ఓన్లీ స్త్రీల కోసమే మీరే తల ముక్క తీసుకుని ఒకరికొకళ్ళు త్వరగా మీరే కట్ చేయాలి, మీరే తినాలి.